స్కందాగిరిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాస మహత్యాలు వింటున్నాం కదా. అటువంటి శ్రావణ మాస మహత్యంలోనండి శ్రావణ మంగళవార గౌరీ నోములు అత్యంత విశేషమైనవి. అన్ని వర్ణాల వారు కూడా చేసుకోదగ్గ నోము. ఈ శ్రావణ మంగళవారం నోముకి కన్నెపిల్లలు పట్టచ్చు, ముత్తైదువులు పట్టచ్చు. ఎప్పుడైనా పెళ్ళైన వెంటనే కుదరనప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడైనా కనీసం 5 సంవత్సరాలన్నా పట్టుకోవాలి. ఒకవేళ మాకు నోములు లేవండి, మా పూర్వీకులు ఎవరు పట్టలేదు అని చెప్పినప్పుడు మీరు కనీసం మంగళగౌరి పూజన్నా సరే ఆ రోజు స్త్రీలు ఆచరించుకుని పసుపు, కుంకుమ, తాంబూలము, దక్షిణ సహితంగా, అలాగే ఎర్ర జాకెట్ బట్ట, చక్కని గాజులు, పువ్వులతోటి ఈ శ్రావణ మంగళ గౌరీ వాయినాన్ని ఇవ్వాలి. ఇవాళ మంగళవారం కదండి, ఇవాళ శుక్రవారం కదండి, డబ్బులు ఇవ్వకూడదండి, పసుపు కుంకుమ ఇవ్వకూడదండి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడా లేవండి. ఇది అబద్ధం. ఇవి ఎవరు ప్రచారం చేస్తున్నారో అది తప్పు. ఇవి పురాణ చరిత్రల్లో కానీ శాస్త్రాన్ని అనుసరించి కానీ మంగళ శుక్రవారాలైనా సరే తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో గౌరీ వాయనము, లక్ష్మీదేవికి లేదా దుర్గాదేవికి ఎటువంటి వాయనాలు ఇస్తున్నా కూడా తప్పనిసరిగా దక్షిణతో సహా పసుపు కుంకుమతో సహా ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే మీకు భగవదానుగ్రహం లభిస్తుంది. ఇక ఈ శ్రావణ మాసంలో హయగ్రీవ జయంతి చెప్పుకున్నాము, కృష్ణాష్టమి చెప్పుకున్నాము, అలాగే దశమి నాడు దిక్కులకి పూజ చెప్పుకున్నాము, అనంగ వ్రతము, శివ విష్ణు దేవి వ్రతాలు, సూర్యనారాయణమూర్తికి సూపౌదన వ్రతము, శీతలా సప్తమి, ఇలాంటి విశేషమైన అన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్పదైన పూజలు, వ్రతాలు, నోములు, నిత్యం పర్వదినం, నిత్య తిథిలో కూడా అన్నీ చేసుకునే అన్ని పూజలు చేసుకోగలిగే గొప్పదైన రోజు. అలాగే వేదాధ్యయనము, వేదాలు వినుట, హరికథా కాలక్షేపములు, ఇలా ఒకటేమిటి ఈ శ్రావణమాస వైశిష్ట్యాన్ని బ్రహ్మదేవుడుట 4 ముఖాలు సరిపోలేదు ఆయనకి చెప్పడానికి. అందుకే ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. ఒక్క మొహం తోటి ఆయన చెప్పలేక 4 ముఖాలతోటి శ్రావణ మాస వైశిష్ట్యాన్ని చెప్పినట్టుగా స్కాంద పురాణంలో వర్ణించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు శీతలా సప్తమి గురించి తెలుసుకుందాము. శీతలా సప్తమి అంటే ఏమిటి, అసలు ఈ శీతలాదేవి ఎవరు? అసలు మనం శీతలాదేవిని సాధారణంగా వంగదేశస్తులు అనగా బెంగాలీస్ ఎక్కువగా పూజిస్తారు, ఈశాన్య రాష్ట్రాలలోనూ ఉత్తరాది వారు పూజిస్తారు. కానీ అండి మనకి కోవిడ్ వచ్చినప్పుడే ఈ శీతలాదేవి ప్రస్తావన వచ్చి శీతలాష్టకం చదవండి, శీతలాష్టకం చదవండి అని చెప్పడం జరిగింది. కానీ శీతలాదేవి అనాదిగానే ఉంది. చక్కటి మంత్రోపాసన ఉంది శీతలాదేవికి. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. శీతలా సప్తమి శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి నాడు ఆచరించుకోవాలి. అంతేకాకుండా ఈ శీతలాదేవి అష్టకాన్ని, అష్టోత్తరాన్ని, మంత్రాన్ని కూడా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అలాగే పిల్లలు బాగుండాలనుకున్నప్పుడు, అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు కూడా ఈ శీతలాదేవిని పూజించాలి. అంతేకాదు ఈ శీతలాదేవిని పూజించినప్పుడు పెట్టవలసిన నైవేద్యము దోసకాయ, దద్దోజనము, పెరుగు అన్నం నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి. ఈ విధంగా 7 సంవత్సరాలు ఈ శీతలాదేవి పూజ చేసుకుని ఉద్యాపన చెయ్యాలి. ప్రతి సంవత్సరము 7 సువాసినులకు భోజనం పెట్టాలి. ఉద్యాపన చేసేటప్పుడు పిల్లలతో ఉన్న జలదేవతల ప్రతిమలను చేయించి ఒక సువర్ణ పాత్రలో పెట్టి దానిని సాయంత్రం వేళ పూజ చేసి మరుసటి రోజున ఉదయాన్నే గ్రహ హోమం చేసి దేవతలకి చెరువుతో కూడా హోమం చెయ్యాలి. ఇలాగా ఈ పద్ధతులన్నీ చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ శీతలాదేవిని సౌరాష్ట్రం అంటే ఇప్పుడు మనం గుజరాత్గా చెప్పుకుంటున్నది అన్నమాట. సౌరాష్ట్రంలో శోభనుడనే ధర్మపనాయుడైన ధనికుడు ఉండేవాడు. అతనికి
నీటి సదుపాయం లేని ఒక ప్రాంతంలో అత్యధిక ధనాన్ని వెచ్చించి ఒక పెద్ద బావిని తవ్వించాడు. బాటసారుల కోసం చక్కని మార్గాన్ని ఏర్పరిచాడు. ఉద్యానవనాలని, వృక్ష సముదాయాల్ని ఏర్పాటు చేశాడు. దారిని పోయే బాటసారులందరూ సేద తీరడానికి వీలుగా ఎన్నో ఏర్పాట్లు చేశాడు ఆ ధనికుడు. తన వ్యయప్రయాసలన్నీ వృధా అయ్యాయని ఎంతగానో విచారిస్తూ కూర్చున్నాడు. ఎందుకు? అలా కష్టపడి బావి తవ్వించగానే ఆ బావిలో నీరు ఏమాత్రం లేకుండా అయిపోయింది. బావి వద్ద దగ్గర కూర్చుని విచారిస్తూ బాధపడుతూ కూర్చున్నాడు. ఈ లోపుగా జలదేవతలు కనిపించి అతని కలలో బావిలో నీరు రావడానికి ఉపాయంగా శోభనుని మనవణ్ణి అంటే కొడుకుని బలి ఇమ్మని చెప్పారు. శోభనుడు లేవగానే తన కొడుకైన ద్రవిణుని వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. ద్రవిణుడు తనకు గల శీతలాంశువు, చండాంశువు అనే ఇద్దరు పిల్లలలో పెద్దవాడైన సీతాంశువును జలదేవతలకు అర్పించడానికి అంగీకరించాడు. ప్రజలకి ఎంతో మందికి ఉపయోగపడే ధార్మిక కార్యక్రమానికి ఒక్క మనిషిని ఇవ్వడం అనేది భగవంతుడు అడిగిన దానికే ఇది తప్పు లేదు అని ధర్మంగా ముందుకు వెళ్తూ అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ఆనందంగా ఒప్పుకుని ద్రవిణుని గొప్ప మనసుకు తండ్రి శోభనుడు కూడా ఎంతగానో ఆనందించి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళాడు. మూడవసారి గర్భిణీగా ఉన్న ద్రవిణుని భార్య చిన్నవాడైన చండాంశువుని తీసుకుని పుట్టింటికి వెళ్ళగానే సీతాంశువుని చక్కగా నూనె పెట్టి స్నానం చేయించి మంచి వస్త్రముల ఆభరణంతో అలంకరించి బావి వద్దకు తీసుకెళ్ళి, ఓ జలదేవతలారా, మీరు చెప్పిన విధంగా నా మనవణ్ణి తీసుకొచ్చాను, నీటిని ప్రసాదించమని అడుగగా వెంటనే ఆ బావి అంతా మధుర జలాలు ఊబికి వచ్చి నీటితో నిండిపోయింది. తల్లి తండ్రి కూడా ఈ సీతాంశువుని తీసుకువెళ్ళి మామగారికి అప్పగించగానే మామగారు తీసుకెళ్ళి ఆ జలదేవతలకు అప్పగించగానే మొత్తం నీరంతా బయటికి వచ్చింది. పుట్టింటికి వెళ్ళిన ద్రవిణుని భార్య అయిన సుశీల బాలుని ప్రసవించి ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో సకల వసతులతో ఉన్న బావిని చూసి తన మామగారి ఆశయం నెరవేరిందని ఎంతగానో ఆనందించి ఆ బావిలో పవిత్ర స్నానం చేసింది. అదే రోజు శీతలా సప్తమి అయినందువల్ల అక్కడికక్కడే దద్దోజనము, దోసకాయలు నైవేద్యం పెట్టి విప్రునికి వాయనం ఇచ్చింది. సువాసనతో కలిసి ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించింది. అక్కడికి యోజన దూరంలో ఉన్న తన గ్రామానికి చేరుకోవడానికి ఇద్దరు పిల్లలతో కలిసి పల్లకి ఎక్కింది. అంతలో అక్కడ ఉన్న జలదేవతలు ఈ సుశీల శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించింది కాబట్టి మన దగ్గరున్న తన మొదటి బిడ్డను తిరిగి ఇచ్చేద్దామని నిశ్చయించుకున్నారు. తమ వద్దనున్న సీతాంశువుని తిరిగి పంపించి వేశారు. సీతాంశువు అమ్మా అని పిలుస్తూ పల్లవి వెంట రావడం చూసి సుశీల ఆశ్చర్యపోయింది. ఇంటికి తీసుకువెళ్తూ, సీతాంశువు ఇక్కడికి ఎలా వచ్చాడు? దొంగలు ఏమన్నా తీసుకొచ్చారా? ఒంటి మీద విలువైన ఆభరణాలు ఏమన్నా ఉన్నాయా? పిశాచాలు తీసుకొచ్చాయా అంటూ పరిపరి విధాల ఆలోచిస్తూ ప్రయాణం చేసింది. సీతాంశువుతో కలిపి మొత్తం ముగ్గురు పిల్లలతో వచ్చిన సుశీలను చూసి ద్రవిణుడు అంటే సుశీల భర్త మామగారైన శోభనుడు ఆశ్చర్యానికి ఆనందానికి లోలై సుశీలను మహాత్మురాలని మహాపతివ్రతవని ఏ వ్రతాదులు ఆచరించావో కాని 2 నెలల ముందు చనిపోయిన పిల్లవాడు మరల నీతో కలిసి వచ్చాడని మెచ్చుకుని ఆనందంగా జీవితాన్ని గడిపారు. శీతలా సప్తమి వ్రతంలో దద్యోయనం చల్లనైంది, దోసపళ్ళు కూడా చల్లనైనవి, బావిలో నీరు చల్లనైంది, శీతలాదేవత కూడా చల్లనైనది. శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించిన వారికి తాపత్రయాలు శాంతిస్తాయి. అందువలనే ఈ వ్రతానికి శీతలా సప్తమి అనే కీర్తి కలిగింది అని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా శ్రావణ మాస మహత్యాన్ని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పడం జరిగింది. ఇలాంటి శీతలా సప్తమి వ్రతమే మనము కందగౌరీ పూజగా ఈ శ్రావణ మాస బహుళ అమావాస్య నాడు చేసుకుంటాము. ఇదంతా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఆచరణలో ఉంది. కాబట్టి పిల్లల కోసం మనకి అనేక వ్రతాలు నోవులు చెప్పబడిన దాంట్లో అత్యంత విశేషమైన కందగౌరీ నోవు కానీ శీతలా సప్తమి నోవు కానీ మనకి ఈ శ్రావణ మాసంలోనే చెప్పడం అనేది చాలా విశేషం. ఈ విధంగా శీతలాదేవిని ఆరాధన చేసిన వారికి
అనేక రకాలైన శుభ ఫలితాలను పొందడమే కాకుండా సంతానాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. కందగౌరి నోములో కూడా అంతేనండి. పిల్లలని పిల్లలు కోసం అని చెప్పి పిల్లలు నిలబడ్డానికి, సంతానం నిలబడ్డానికి మొక్క పెసలు, మొక్కలొచ్చిన శనగలని ఇవ్వడము, దుంప అంటే దుంప విస్తరించినట్టు పిలకలు అట్లా కంద దుంపలాగా అలా మొత్తం సంతానం కూడా విస్తరించాలి, పుత్రపౌత్ర భాగ్యాలు కలగాలి ఆ ఇంటి యజమానికి యజమానురాలికి అని చెప్పి చేస్తారు. ఇలాంటి విశేషమైన వ్రతాలతో నోములతో నిండి ఉన్న శ్రావణ మాస మహత్యపు కథలు మరిన్ని రేపటి భాగంలో విందాం. అంతవరకు స్వస్తి.